అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1981 ఏప్రిల్ 19 సరిగ్గా రైతు కూలి సంఘం పేరుతో రణబేరి ఇక్కడే జరిగింది. ఇంద్రవెల్లి సాక్షిగా ఆ రోజు భూమి కోసం, ఆదివాసుల హక్కుల కోసం పోరాటం జరిగింది. ఆ పోరాటంలో అసూలు బాసిన కుటుంబాలే వీరని ఇంతకుముందు ప్రభుత్వం గుర్తించింది. వారికి ఇంటి స్థలాలు కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా కాలం తర్వాత ప్రభుత్వం ఒక రకంగా గుర్తించిందని చెప్పుకోవచ్చు. అసలు ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలు ఏమంటున్నాయి, ప్రస్తుతం ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల పరిస్థితి ఏంది, ఒకసారి ఆర్టీవీ ప్రజాహితం చేసే ప్రయత్నం చేస్తుంది, అందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. అక్క ఎక్కడ మీది? మావి పాండుగూడ. పాండుగూడ. నాకు తెలుగు రాదు. పర్లేదు, గోండులో చెప్పండి. మాకు చెప్పండి ఏం జరిగింది, ఎట్లుంది మీకు? బస్కే సంఘం తాకుతా సాతర్ మా మామ తిన ఇంక కోరియడాను ఇంక ఊరికే చూస్తారు నన్ను వాతాను సార్. పూర్తిగా తమ కుటుంబాలు గతంలో ఇక్కడే పూర్తిగా ఆ రోజు సమ్మేళనం జరిగింది. మహాసమ్మేళనంలో పూర్తిగా జరిగిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి నేరుగా వారికి ఇంటి పట్టాతో పాటు పూర్తిగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చిన పరిస్థితి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. నేరుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమరుల 15 కుటుంబాలకు, అంటే 15 కుటుంబాలను ప్రాథమికంగా ఇటు ముఖ్యమంత్రి గుర్తించారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. పాల్గొని చీఫ్ సెక్రటరీ కూడా పాల్గొన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏందమ్మా, చాలా రోజుల తర్వాత మీకు ఇల్లు కావచ్చు, ఇంటి ప్రొసీడింగ్ కావచ్చు ఇచ్చారు. ఏం జరిగింది, ఇప్పుడు మీ కుటుంబాలు ఎట్లున్నాయి? మా ఊరు ఇంకే రోకు సీతేర్ ఇంకే మస్కే మారుతురురా మాకు రోకు సీతేర్ ఇంకే సంతోషం మమ్మకు మనతో రేవంత్ రావు సారు సీతోరేతాం बतावे మాకు రోన్ సీతర్ సార్ మా కుటుంబ భర్తగా ఇవిర్ కాండి 2 పేడికి 4 ఉన్నారు. ఎవరు మీ కుటుంబం నుంచి ఎవరు అసలు బాసినారు? ఇక్కడ ఎవరు పోరాటం చేశారు? తండ్రి అల్లదే పెద్ద చెప్పండి. అందరికి రామ్ రామ్. ఆర్టీవీ న్యూస్ వాళ్ళకి ఇంకా అది రామ్ రామ్. ఇక్కడ 43 సంవత్సరాలు జరుగుతున్నది ఇప్పటికి. 1981 నుంచి ఇది వరకు దాకా అంటే 43 సంవత్సరాలు రన్నింగ్ నడుస్తున్నది. ఈ రోజు వరకు మాకు ఏ గవర్నమెంట్ గుర్తించలేదు. అది ఏది దేవుడు వలనో మన సీఎం వలనో ఏదో ఈరోజు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించి ఈ ముఖ్యమంత్రి మాకు ఇల్లు కట్టిస్తామని, మళ్ళీ 10 లక్షల టైగర్స్ లోన్ కింద సబ్సిడీ ఇచ్చి మీరు మంచిగా బతకాలని కోరికలతో మనకు పట్టలు ఇచ్చిండ్రు. ఆ పట్టలు మేము ఈరోజు తీసుకున్నాం. చాలా ధన్యవాదాలు. ఇలాగే మన కుటుంబాలకి ఇంకా 15 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి ఇంకా మంచిగా గుర్తించి మళ్ళీ భవిష్యత్తరాలకు మాకు ప్రతి ఇంటికి మా పిల్లలు విద్యని అర్హత బట్టి మాకు ఇంకా ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అసలు అంటే మీ కుటుంబం నుంచి అప్పుడు ఎవరు కాల్పుల్లో మరణించారో అప్పుడు ఏం జరిగింది? ఎవరు? మా నాన్న చనిపోయాడు. మీ నాన్న ఇక్కడ ఆ రోజు రైతు కూలీ సంఘం మీటింగ్లో పాల్గొని చనిపోయాడు. చెప్పరాగి. ఎంతమంది మీ ఊర్లో నుంచి? మొత్తం మంది మొక్కుడే. మిగతా వాళ్ళు వచ్చిండ్రు కానీ వాళ్ళకి తలగలేదు, మా తండ్రికి తలిగింది. అంటే ఏం జరిగిందని చెబుతుంటారు, నీకు రొటీన్గా చెప్తారు కదా. నేను ఆ రోజులలో నేనైతే నాకు అది గుర్తులేదు. ఒక 1 ఇయర్ పిల్లోనే లేకపోతే చిన్నోనే, అంతే. నాకంతా ఏమి లేదు. ఇప్పుడు చెప్పింది చెప్తున్నా అంతే. అదే పెద్ద మనుషులు ఏం చెప్పేటోళ్ళు ఏంటి? బతలు జరుపుతా పోసుకే అంగడి అనేది చేసిండట. అంగడి అంటే రైతు కూలి అనేది తెలియదు. కాకపోతే పెద్ద ఉంటారు కదా యూనియన్ వాళ్ళు పిలిచిండ్రు. వాళ్ళ అంగడి ఆ రోజు సోమవారం అంగడి రోజు వచ్చి ఇక్కడ వచ్చి పాల్గొన్నారు. అంతట్లో ఏ సంఘటన ఎట్లా జరిగిందో అది గందరగోళం అయిపోయింది. అది జరిగిపోయింది. ఈరోజు గవర్నమెంట్ గుర్తించింది. గవర్నమెంట్కి బాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బస్ ఇది పరిస్థితి. మాకు ప్రభుత్వం గుర్తించింది. వాస్తవంగా మేము మా తండ్రి గారు గతంలో ఇక్కడ జరిగిన మీటింగ్లో అమరులైన పరిస్థితి కనబడింది అని అంటున్నారు. ఒకసారి అమ్మతోటి మాట్లాడు. అమ్మ, ఎవరు మీ కుటుంబంలో ఎవరు చనిపోయినప్పుడు? బావాల్ నన్ను చూడరు మాత్రం నాకు కూడా కిసర్లే నీకు వాతోరు లడాయికి భూమి కోసమే లడాయి అయిందా? భూమి కోసం. ఇది పరిస్థితి. అప్పుడు
భూమి కోసమే మాకు హక్కులు కావాలని ఆదివాసీ ప్రజలంతా 1981 ఏప్రిల్ 19వ తేదీన ఈడ మహాసమ్మేళనం జరిగింది. ఆ మహాసమ్మేళనంలో పూర్తిగా అంతకుముందే ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చిన అనంతరం నేరుగా ఇక్కడ కాల్పులు జరిగినాయని చెబుతారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ಮಕ್ತಾದ ಮುರಿಯಲ್ಲ ಅಂತಾರೆ ಈಗಿನ ಸಾಕ್ತವ್ರು ಚಿಡುರ್ಕಾಡಿ ಅಂತಾರೆ ಆತ ನಮ್ಮ ಸೂಡು ಮಕ್ಕಿ ನಮಗೆ ದುಸ್ರ ನಾಟಿನಲ್ಲೂ ಈಗ ವಾತವ್ ಮಕ್ತಾದ ಮುರಿಯಲ್ಲ ಅಂತಾರೆ ಊರಿಗೆ ಸಾಕ್ತವ್ರು ಆತಾರೆ. అమరుల కుటుంబాల కన్నిటి వేదను ఆర్టీవీ చెబుతుంది. ఆ రోజు మా కుటుంబ సభ్యులు వచ్చి ఆ మీటింగ్లో పాల్గొన్నారు. భూమి కోసం హక్కు కావాలని చెప్పాము. అప్పుడున్న మా హక్కులు మాకు కావాలని చెప్పినాము. అనంతరం అప్పుడు ఈ విధంగా జరిగింది. ఇప్పుడు గుర్తించారని చెప్తున్నాం. మేము చిన్నపిల్లలం, మాకంత ఏం ఐడియా లేదు. అప్పట్లో జరిగిందంటే మా పెద్ద మనుషులు అన్నారు, ఎందుకంటే భూమి కోసం అనేది మాకు పట్టాలు లేవు. ఎన్ని రోజులు మేము ఇవి అప్పట్లో గవర్నమెంట్ తాస్లీ కోసం సతాయిస్తూ ఉంటాయి. ఫారెస్ట్ వాళ్ళు మేకలు ఎర్ర బంచర్ అనేది నాగలు దుంపలు అనేది సతాయిస్తారు. ఇవి ఎన్ని రోజులు ఇట్లా ఒక్కసారైనా మనం తిరగబడుద్దాం అనేది ఆఫీసర్ తోటి మాట్లాడి ఏదో ఒక మనకు సహకారం చేసి పేదోళ్ళకు కొంచెం గవర్నమెంట్ సాయం చేయాలని పోరాటం చేస్తూ అట్లా మాటల్లో నడుస్తూ కొంచెం ఒక ఉంటారు ఎవరో ఒకటి తిరగబడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.